నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. అండ్ నా గెస్ట్ గురించి చెప్పాలంటే బాలుమున్నంగి గారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి మీరు ఏం చెప్తారు సార్? నేను తెనాలి దగ్గర మున్నంగి అనేది మా ఊరు. ఓకే. మా నాన్న వ్యవసాయం చేస్తారు. నేను వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. సో అందరిలాగానే నార్మల్గా చదువుకుంటున్న టైంలో డిగ్రీ చదువుతున్నప్పుడు 1998లో ఈ సబ్జెక్టుకి సంబంధించి నేను కీరో ఒక ఆస్ట్రాలజర్ ఉన్నారు, ఆయన యూరోపియన్ ఆస్ట్రాలజర్. ఆయన మా ఆటోబయోగ్రఫీ బుక్ చదవటం జరిగింది. ఓకే. ఆయన చెప్పిన ఎన్నో అద్భుతమైన జ్యోతిషాలు ఆయన ఎలా చెప్పగలిగాడు ఫ్యూచర్లో, ఆయన ఎన్నో ఈవెంట్స్. యూరోపియన్ అతను జ్యోతిష్యం గురించి. ఎస్, ఆయన వచ్చి మన ఇండియాలోనే నేర్చుకున్నారు. ఆహా, ఓకే. ఇండియాలోనే మహారాష్ట్ర దగ్గర జోషి క్యాస్ట్ ఒక బ్రాహ్మిన్స్ ఉంటారు అంట, వాళ్ళ దగ్గర ఆయన నేర్చుకున్నారు. సో ఆయన ఆటోబయోగ్రఫీ చదివాను నేను. తర్వాత మా మేనమామ పామిస్ట్రీ చెప్పేవాడు. ఓకే. నా కళ్ళ ముందే చాలా మందికి చాలా అద్భుతమైనవి చెప్పాడు, వాళ్ళ పాస్ట్లో జరిగిపోయిన సంఘటనలు. అలా చెప్పినప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ నాకు విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సో ఇంకా ఆ సబ్జెక్ట్లో నేను కూడా ఇంకా బుక్స్ చదవటం, నాకు ఎదురు అయిన వాళ్ళందరివి. బిఫోర్ ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయ ముందు మీకు ఎప్పుడన్నా అపోహ ఉండేదా? జాతకాలు ఎవరు నమ్ముతారు, ఇవన్నీ జరిగేవా? అట్లానే నాకు అలా అపోహ ఏం లేదు, దాని పట్ల నాకు అపోహ ఏం లేదు. కానీ అసలు ఇది నిజమా, ఇవన్నీ నిజమా, అసలు చెప్పొచ్చా, ముందే రాసి ఉంటుందా అన్నీ ఒక ఎంతూజియాజం. నాకు ఏదైనా నేను స్వయంగా ఫీల్ అయితే తప్ప ఏది అంత తొందరగా నమ్మను. అట్లాంటి నేచర్ నన్ను దాన్ని స్టడీ చేసేటట్టుగా అట్రాక్ట్ చేసింది. సో ఆ స్టడీ చేస్తున్న క్రమంలోనే నాకు చదువుతున్నప్పుడు నేను వేరే వాళ్ళవి జాతకాలు హ్యాండ్ పరిశీలిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో అది నిజమే అని నాకు అర్థమవుతా వచ్చింది. తర్వాత అర్థమైంది ఏంటంటే పామ్ అనేది మాన్యువల్ గివెన్ బై గాడ్. మనిషి తయారు చేసే ఒక ఎలక్ట్రికల్ వస్తువుకి మాన్యువల్ ఇస్తారు కదా, అలాగే ప్రతి మనిషికి దేవుడిచ్చిన మాన్యువల్ పామ్, చేతిరేఖలే, హస్త సాముద్రికం. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, కిరోగ్నమీ, కిరోమాన్సీ అని పామిస్ట్రీలో. అదేంటంటే షేప్ ఆఫ్ ద హ్యాండ్ను బట్టి ఆ మనిషి బేసిక్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎలాంటి లక్షణాలతో బై బర్త్ పుడతాడు. రేఖలేమో అందులో ఏమి భవిష్యత్తు డెస్టినీ అతనికి ఏమి ఇస్తుంది. ఒక షార్ట్ టెంపర్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఇప్పుడు మార్కెటింగ్లో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అతని లైఫ్ ఎలా ఉంటుంది. సో అట్లాగా బేసిక్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ముందే డిజైన్ అయ్యి వస్తారు. వాటినే మరింతగా అతని జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ బట్టి అవి పదును తేలుతాయి, కొన్ని తగ్గిపోతాయి, కొన్ని పెరుగుతాయి. బట్ బేసిక్ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేవి మనుషులు అలా ఉండిపోతాయి, అవి బై బర్త్ వస్తాయి. అది షేప్ ఆఫ్ ద హ్యాండ్ను బట్టి యూ కెన్ రికగ్నైజ్ అనమాట. అది మన పూర్వీకులు దాన్ని ఐడెంటిఫై చేశారు. ఓకే, ఇప్పుడు సపోజ్ థంబ్ ఉందనుకోండి, ఈ ఫస్ట్ ఫ్యాలెంజ్ కనుక ఎవరికైనా ఎక్కువ లెంగ్త్ ఉంటే అది విల్ పవర్ని చూపిస్తుంది. ఒకవేళ ఇది కనుక ఎవరికైనా సరే ఇది క్లబ్ షేప్లో ఉండి తక్కువ షార్ట్గా ఉండి క్లబ్ షేప్లో ఉందనుకోండి, వాళ్ళకి బై బర్త్ ఎలా ఉంటారంటే షార్ట్ టెంపర్గా ఉంటారు. వాళ్ళు ఇక మీరు ఆ నేచర్ని వాళ్ళ జీవితాంతం మీరు ఎంత సాధన చేయించినా సరే దాన్ని తీసేయలేరు. వాళ్ళలో ఆ షార్ట్ టెంపర్ ఉంటుంది, వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా ఇరిటేట్ అయిపోతారు. సో అట్లా మనకుండే షేప్ ఆఫ్ ద హ్యాండ్లో ఉండే ఈ మౌంట్స్ కానివ్వండి, పైన ఫ్యాలెంజెస్ కోన్ షేప్లో ఉన్నాయా, స్పాట్యులేటెడ్గా ఉన్నాయా, స్క్వేర్గా ఉన్నాయా, దీనిని బట్టి ఆ మనిషి యొక్క లక్షణాలు ఉంటాయి. ఓకే. సపోజ్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి యొక్క టిప్స్ అనేవి, ఒక పిల్లవాడి టిప్స్ అనేవి స్క్వేర్గా ఉన్నాయి అనుకోండి, అతను ఎలా ఉంటాడంటే లా బైండింగ్ ఉంటాడు, తర్వాత అత్యంత రూల్స్ ఫాలోవర్ లాగా ఉంటాడు. ఒకవేళ స్పాట్యులేటెడ్గా ఉందనుకోండి, స్పూన్ షేప్లో ఇలా స్పాట్యులేటెడ్గా ఎండింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే విపరీతమైన కుతూహలం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్పాట్యులేటెడ్గా ఉన్న పిల్లోడికి తర్వాత కోన్ షేప్లో ఉండే పిల్లోడికి ఒకే రకమైన టాయ్ ఇచ్చారనుకోండి, ఒక ఆట వస్తువు, ఈ స్పాట్యులేటెడ్గా ఉన్నవాడు దాన్ని మొత్తం ఏ కీలుకు ఆ కీలు తీసేసి అది ఎట్లా ఉంది, ఏంటి లోపల ఏముందో తెలుసుకోవాలని చూస్తాం. సో ఆ పర్స్పెక్టివ్ అనేది ఆ షేప్ ఆఫ్ ద టిప్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అదే కోన్ షేప్లో ఉందనుకోండి, కోన్ షేప్లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే దాన్ని ఆర్టిస్టిక్గా దాన్ని అడ్మైర్ అవుతూ ఉంటాడు, దాని కలర్ని చూసి కానీ షేప్ని చూసి కానీ దాన్ని ఒక అద్భుతంగా చూస్తూ ఉంటాడు. అదే స్పాట్యులేటెడ్గా ఉన్న వ్యక్తి ఏమో దానికి మొత్తం ఏంటి దాన్ని ఏంది తెలుసుకోవాలని చూస్తాడు. సో ఈ డిఫరెంట్ 2 పర్స్పెక్టివ్స్ అనేది బై నేచర్ వస్తుంది, అది బై బర్త్ వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ఫ్యాలెంజెస్ అన్ని డిసైడ్ అవుతాయి కదా, భవిష్యత్తులో అతను ఎలా ఉండబోవాలి, ఎలా బిహేవ్ చేయాలో అతనికంటూ ఒక స్టోరీ ఆల్రెడీ రాసేస్తుంది. కాలానికే ఒక చక్రం ఉంటుంది, అందులో ఎవరెవరు ఏమేమి రోల్ ప్లే చేయాలనేది ఆల్రెడీ రాసింది. దానిని బట్టి ఒక్కొక్కరిని ఈ భూమి మీదకి ఎంటర్ చేస్తూ ఉంటుంది. అంటే మన జాతకాలు మనం పుట్టినప్పుడు కాదు, మన తాత పుట్టినప్పుడే రాసి ఉంటాయి.
ఆయన ఏ సంవత్సరంలో ఎవరికి ఆయన తాత అవుతారు. ఎవరిని కంటాడు. సో మన గురించిన మెన్షనింగ్ మన తాత జాతకంలోనే రాసి ఉంటుంది. సో ఇవన్నీ ముందే డిసైడ్ అయ్యే వస్తాయి. మన లక్షణాలు కానివ్వండి, మనకు ఎదురయ్యే సంఘటనలు కానివ్వండి, ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చినాకే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అందుకే దాన్ని కర్మ అన్నారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. అంటే జరగాల్సింది ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాల్సిందే, జరిగేది మీ కర్మను బట్టి శుభమా అశుభమా రాసేసి ఉంటుంది అన్నారు. కానీ ఇవన్నీ హిందూ మైథాలజీకే చెందినది అని అంటుంటారు, మరి అదే రకంగా చూడొచ్చు. ఈ సబ్జెక్ట్కి అసలు మతానికి సంబంధమే లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంత సైన్స్ అంటే మన బాడీలో ఎలిమెంట్స్ ఉన్నాయి. మన బాడీ మేడప్ ఆఫ్ ఎలిమెంట్సే కదా. 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు హైడ్రోజన్, కార్బన్, హీలియం, రైట్, ఇవన్నీ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ 9 ప్లానెట్స్. మీ బాడీలో జరిగే ఫిజియాలజీ మొత్తం ప్లానెట్స్తోనే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు వాటర్ ఎవరైనా ఇచ్చారనుకోండి, అందులో ఎంత వాటర్ తాగుతారో మీరు ముందే అనుకుని నేను సగమే తాగుతాను, 2 సిప్పులు వేస్తాను, లేకపోతే మొత్తం తాగేసి ఇంకొకటి అడుగుతాను అని మీరు అనుకుని తాగుతారా? అనుకోండి. మీకు అనిపిస్తుంది కదా. ఆ అనిపించడం అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇట్ ఈస్ నాట్ యువర్ మైండ్. యువర్ మూన్ సైకిల్ విల్ డిసైడ్ హౌ మచ్ వాటర్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ బాడీ అనేది. ఇప్పుడు రేపటి ఆలోచన ఏంటి అంటే ఇవాళ మీరేం తింటారో అదే రేపటి మీ ఆలోచనగా మారుతుంది. మీ బాడీలో ఎంజైమ్లు, మీ ఫిజియాలజీ మొత్తం నథింగ్ బట్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ కదా. ఇవన్నీ మీరు లోపలికి ఇంటేక్ ఏమి ఇస్తారో దానిని బట్టి తయారవుతాయి కదా. ఈరోజు మీరు సిట్రస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నారనుకోండి, దానికి సంబంధించిన ఎంజైమ్లు ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కన్వర్జేషన్లో మాట్లాడాలి అంటే స్పాంటేనియస్గా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే మీ బాడీలో రిబోఫ్లేవిన్ అనే ఎంజైమ్ కరెక్ట్గా ఉండాలి. అంటే అది మీరు తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని ఏటీపీలుగా మార్చి మీ మెదడుకి సప్లై చేస్తుంది. సో ఆ ఎంజైమ్ కనుక తక్కువ ఉందనుకోండి మీ బాడీలో, ఇప్పుడు మీరు స్పాంటేనియస్గా బిహేవ్ చేయలేరు, మాట్లాడలేకపోతారు. కనెక్షన్ కొద్దిగా కట్ అయినట్టుగా ఉంటుంది. అంటే మీరు అరే ఇందాక నాకు ఆ పాయింట్ గుర్తొచ్చి నేను అడిగితే బాగుండేది, నేను చెప్పుంటే బాగుండేది అనుకుంటారు చూసారా. కొన్ని సందర్భాల్లో ఇంతకన్నా బెటర్గా నేను చెప్పు ఉండాల్సింది అని గుర్తు రాలేదు, ఆ విషయం అప్పుడు గుర్తు రాలేదు. ఇవన్నీ ఏంటంటే మీ మెదడు కరెక్ట్గా పనిచేయాలంటే ఆ ఎంజైమ్ కరెక్ట్గా స్పాంటేనియస్గా పనిచేయాలంటే దానికి ఒక ఆక్సిజన్ లాగా ఎనర్జీ సప్లై అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మీరు తినే ఆహారాన్ని బట్టి ఈ ఎంజైమ్లో కోషెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఎవరన్నా తిరుపతి ప్రసాదం ఇచ్చారనుకోండి, మీరు తింటారు అంటే కార్బోహైడ్రేట్స్ లోపలికి పంపించారు. రేపు మీరు భవిష్యత్తులో మీరు రేపు ఎలా ఉండబోతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో అది ఆల్రెడీ ముందే రాయబడి ఉంది. దానిని బట్టి ఈరోజు ఒక్కొక్క మీల్ మీ బాడీలోకి ఎక్కబడుతుంది. మీరు ఎలా బిహేవ్ చేయబడాలి, ఎలా ఉండబడాలి అనేది. ఇప్పుడు మీరు టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఎక్కువ తిన్నారనుకోండి, రేపంతా మీ ఆలోచన లస్ట్ఫుల్గా ఉంటాయి. యారగెన్స్ ఉండాలన్నప్పుడు మీ బాడీలో బలం ఉందనుకోండి, ఎవరన్నా మీకు తగిలితే వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తారు. మీ బాడీ బలహీనంగా ఉందనుకోండి, మీరు వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇష్టపడరు, రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మీ బాడీలో బలాన్ని బట్టి, అంటే నథింగ్ బట్ ఎంజైమ్లో హార్మోన్లను బట్టి మీ బిహేవియర్ కూడా మారిపోతుంది. సో ఏం తింటాం అనేది మీరు డిసైడ్ చేసుకోలేరు, మీరు అనుకోగలరు, ప్లాన్ చేసుకోగలరు. అందుకే అన్నారు కదా, ఖానే వాళ్ళే కన్నా దానే పర్లే కథ అని. అది చాలా వాస్తవం. అది మీకు రాసిన దాన్ని బట్టే మీ బాడీలోకి అది ఎక్కుతుంది. ఎందుకంటే రేపు ఎలా బిహేవ్ చేయబడాలో మీకు ఆల్రెడీ కాలంలో రాసి ఉంది. దానిని బట్టి ప్రిపేర్ చేస్తుంది మిమ్మల్ని. ఆ పదార్థం అంత కోషంట్లో మీకు తీసుకుంటుంది. ఇప్పుడు మీరు డైట్ ఎంత తీసుకోవాలనుకుని మీరు ప్రిపేర్ అయ్యి ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత అని మీరు ప్లాన్ చేసుకోగలరు, అవునా? కానీ ఎగ్జాక్ట్గా మీ బాడీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, సేమ్ క్వాంటిటీ మీరు రోజు పంపిస్తున్నా మీ మూడుని బట్టి అది మళ్ళీ తీసుకునేది లోపలికి అబ్జర్వ్ చేసుకునేది మారిపోతుంది. మీరు 100 grams ప్రోటీన్ తీసుకున్నా కూడా అది అబ్జర్ప్షన్ కెపాసిటీ ఎవ్రీడే ఒకే రకంగా ఉండదు. మీ బాడీలో ఉన్న వాటర్ కెపాసిటీని బట్టి ఉంటుంది, వాటర్ ఎంత ఉంది, నిల్వలు ఎంత ఉన్నాయి, తర్వాత మీ మూడుని బట్టి కూడా అబ్జర్ప్షన్ కెపాసిటీ మారిపోతుంది. మీ మూడ్ని మీరు డిసైడ్ చేయగలరా? ఇప్పుడు మీకు ఫోన్ కాల్ వస్తే డిస్టర్బ్ అయిపోతారు, మీరు ఏం తిన్నది బాడీ తీసుకోదు. సో దాన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మనం అనుకుంటాం నేను ప్లాన్ చేస్తాను, చేయగలను అని అనుకుంటాం. అందుకే అన్నారు నరుడి తలుపు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన. ఆయన అనుకుంటేనే అది జరుగుతుంది. మీ మైండ్ మారిపోతుంది. అట్లాంటప్పుడు ఏది మీ కంట్రోల్లో ఉన్నట్టు? మనిషిగా మనం ఆశపడతాం, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయగలుగుతాం, లేదా ఒక ప్లానింగ్ వేసుకుంటాం. కానీ దాన్ని ఎగ్జాక్ట్గా అమలు పరచగలిగితే అది అదృష్టం. మీకు అదృష్టం ఉంటే మీరు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా దేని మీద బేస్ అయి ఉంది అంటే, ఇప్పుడు జాతకంలో మీ రాశి ఏంటి అని అడుగుతారు, మీ లగ్నం ఏంటి అనేది ఉంటుంది. రాశికి లగ్నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పీరియడ్ నడుస్తున్నప్పుడు మీరు ఏమి కోరుకోబడుతూ ఉండాలో ముందే రాసి ఉంది, మీకు ఏమి ఇవ్వబడాలో కూడా ముందే డిసైడ్ అయిపోయి ఉంది.
సో ఇప్పుడు మీరు ఈ నెలలో నాకు 1 లక్ష రూపాయల డబ్బులు సంపాదించాలని మీరు కోరుకుంటారు. మీ మనసుకు అనిపించేటట్టుగా ఆ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. కానీ 10,000 సంపాదించే పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, మీరు అది ఆ డిఫరెన్సే మీ సఫరింగ్. ఒకవేళ 10 లక్షలు సంపాదించే అవకాశాలు వచ్చినాయి అనుకోండి, మీకు అది ఓవర్వెల్మింగ్. సో ఇక్కడ మీ జీవితం అనేది ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దీన్ని డిసైడ్ చేసేది కూడా మీ మనసే, అది మీ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు మనసు అనేది నిజంగా మీ కంట్రోల్లో ఉంటే మనిషికి బాధలు ఎందుకు ఉంటాయి? మీకు ఏది దొరికితే దానికే అడ్జస్ట్ చేసుకోగలిగే కెపాసిటీ మనకే ఉంటే మనుషులకి అసలు ఇన్ని బాధలు ఎందుకు ఉంటాయి? అంతేగా. సో మీరు కోరుకునేటట్టుగా చేస్తుంది, దానికి ఎక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చి మనల్ని గేమ్ ఆడుతూ ఉంటుంది డెస్టినీ. ఈ రెండింటి మధ్యలో ఈ ఆశ నిరాశల మధ్య ఊగిసలాట ఉందా, దాన్నే జీవితం, దాన్ని చదివేదే జాతకం. మంచి జాతకం చదవగలదు, జాతకం ఓన్లీ చదవగలదు, కానీ జాతకాన్ని రాయలేదు. ఇదొకటి ఉందా మళ్ళీ, జాతకాన్ని రాయలేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు పుట్టిన సమయాలు కూడా పెట్టుడు ముహూర్తాలు పెట్టి అలా అనుకుంటాం కదా, మనం అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ రోజు ఉన్న కాంబినేషన్కి సపోజ్ 5వ స్థానంలో ఉన్న గ్రహాలకి 10వ స్థానంలో ఉన్న గ్రహాలకి కనుక సంబంధం ఉండేటట్టుగా సెలెక్ట్ చేయగలిగితే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వారి కెరీర్ ఉండేటట్టుగా జరుగుతుంది. సపోజ్ 10వ స్థానానికి 9వ స్థానానికి 5వ స్థానానికి సంబంధం ఉన్న కాంబినేషన్లో పుట్టారు అనుకోండి, లగ్నం కనుక డిసైడ్ చేస్తే వాళ్ళు లాయర్గా కానీ జడ్జిగా కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ధనయోగాలు ఎక్కువ కలగాలి, అనారోగ్యాలు కలగకుండా ఉండే కాంబినేషన్ని ఇప్పుడు యాజ్ అన్ ఆస్ట్రాలజర్గా ఆ కాంబినేషన్లో నేను సెలెక్ట్ చేయగలను. బట్ దాన్ని అదే టయానికి వాళ్ళు పుట్టించేటట్టుగా నేను అరేంజ్ చేయలేము కదా, మనం చేయలేం. మనం డాక్టర్ని రిక్వెస్ట్ చేయగలుగుతాం. సపోజ్ ఆ టయానికన్నా ముందే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల జాతకంలో కొడుకు ఎలాంటి వృత్తిలో ఉండబోతున్నాడు, అతని నుంచి వీళ్ళు ఎలాంటి అనుభూతుల్ని ముందు ఫేస్ చేయబోతున్నారు అనేది ముందే రాసి ఉంది కదా వాళ్ళ జాతకాల్లో. దానిని బట్టి ఆ లగ్నం ఏ టయానికి ఏర్పడుతుందో అక్కడికే పరిస్థితులన్నీ అనుకూలించి అక్కడికే బర్త్ జరుగుతుంది తప్ప ఇప్పుడే అవ్వాలి ఇవన్నీ మనం ప్లాన్ చేస్తాం అంతే, ఇట్లా అని. కానీ ఆ టయానికి అనస్థీషియన్ రాకపోవచ్చు, డాక్టర్లు సహకరించకపోవచ్చు, లేకపోతే ఆ పర్సన్ యొక్క హెల్తే సహకరించకపోవచ్చు. అది ముందుకో వెనకో వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో ఏది రాసిందో, కొడుకు ఈ ఫీల్డ్లో ఉంటాడు, ఇలా ఉండబోతున్నాడు అని వాళ్ళు ఏమందుకోబోతున్నారో దానిని బట్టే బర్త్ అక్కడే జరుగుతుంది. ఇది నా పరిశీలనలో నేను గమనించింది అది. సో దీన్ని నేను ముందు నుంచి ఒక పరిశోధనగా అసలు ఇది నిజంగా ఉందా, జరుగుతుందా లేదా అనేది. ఇది దాదాపు ఇప్పుడు నేను 25వ సంవత్సరం, ఇది నాకు 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నేను 24/7 365 డేస్ అదే రీసెర్చ్లోనే ఉండిపోయాను. నా లైఫ్లో ఎడ్యుకేషను, కెరియరు అన్నీ సెకండరీ. మొత్తం దీని రీసెర్చ్ మీదే నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటననే ఇది జాతకంలో న్యూమరాలజీలో దీనికి ఎలా కోరిలేట్ అవుతుంది, ఆస్ట్రాలజీలో గ్రహాల కాంబినేషన్ ఎలా కోరిలేట్ అవుతుంది, పామిస్ట్రీలో రేఖల ప్రకారంగా ఇది ఎలా కోరిలేట్ అవుతుంది, ప్రతిదీ పరిశోధాత్మకంగానే నేర్చుకున్నాను. నేను ఎంబీఏ చదివేటప్పుడు 2003 ఆ టైంలో, నేను 2001 నుంచి 3 వరకు నేను ఎంబీఏ చేశాను గుంటూరులో. అప్పుడు రోజు కాలేజీకి క్లాసులోకి వెళ్ళే ముందు నేను లైబ్రరీకి వెళ్ళిపోయి ఆ టైంలో ఒబిట్యూరీ, శ్రద్ధాంజలి అనే పేపర్లో ఉంటాయి కదా. సో డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, జననం మరణం వేస్తాడు కదా. సో ఈ డేట్ని పుట్టినవాడు ఈ డేట్ని ఎందుకు చనిపోయాడు, దీనికి ఏమన్నా ఫార్ములా ఉందా కనుక్కోవాలి అని చెప్పేసి ఆ 2 సంవత్సరాల్లో చాలా తీవ్రమైన పరిశోధనలు, కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు, ఆ రికార్డులు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, బుక్స్ అనమాట. నేను అన్ని నోట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ డేట్ను పుట్టిన వ్యక్తి ఈ డేట్ను చనిపోతాడు, ఏమన్నా ఫార్ములా ఉందా, దీనికి ఏమన్నా న్యూమరాలజీ ఏమన్నా ఉందా అని. సో అలా పరిశోధన చేసినప్పుడు ఆస్ట్రాలజీలో గ్రహాలకి శత్రుత్వాలు, మిత్రత్వాలు ఉన్నాయి. అంటే సూర్యుడికి శని శత్రువు, రాహు మిత్రుడు. సో ఇప్పుడు దీన్ని నేనేం చేశాను, నంబర్లుగా కన్వర్ట్ చేశాను. సూర్యుడి యొక్క నంబర్ 1, రాహు యొక్క నంబర్ 4, శని యొక్క నంబర్ 8. సో సూర్యుడికి శని శత్రువు అంటే 1వ నంబర్ వాళ్ళకి 8 శత్రు సంఖ్య. కాబట్టి 1వ తారీఖుల్లో పుట్టిన వాళ్ళవి సపోజ్ ఒక 100 డేట్లు తీసుకుంటే వాళ్ళ జీవితంలో 8వ సంవత్సరంలో చనిపోవటం కానీ, అంటే 8 టోటల్ వచ్చే సంవత్సరంలో 8, 17, 26లో చనిపోవటం కానీ, సంవత్సరం రీత్యా ఇప్పుడు 2015 టోటల్ చేస్తే 8 వస్తుంది, లేదా 8వ తారీఖున. సో 8 మాత్రం కంపల్సరీగా అన్ని చోట్ల రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 డేట్లు తీసుకుంటే అందులో మీకు ఒక 80 రిపీట్ అవుతాయి. అన్ని టాలీ అయినాయండి. సో ఆ రికార్డు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి, కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. సో అందులో కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కొంతమందివి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా చనిపోతే వాళ్ళ రికార్డు డేట్ వేసి ఉంటారేమో కానీ ఒరిజినల్ డేటే కంపల్సరీగా వేయాలని ఉండదు కదా. అందుకని వాటిలో కూడా నేనేం చేసామనంటే, ఏజ్ తక్కువగా ఉండిన వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ అయితే రీసెంట్ కాబట్టి ఏదో ఒక డేటు నిజమైన డేట్లో వేస్తారు కదా. సో నేను అట్లాంటి వాటి మీద ఎక్కువ రిలే అయ్యేవాడిని.
ఓకే. సో అలా తీసుకుంటున్నప్పుడు మన జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలకి మిత్రత్వం శత్రుత్వం ఏదైతే రాశారో అది 100% జరుగుతూ వచ్చింది. టాలీ అయింది. సో ప్రతి మనిషికి అదృష్ట సంఖ్య ఉంటుంది, దురదృష్ట సంఖ్య ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఎలా అవసరమో డెస్టినీకి ఫ్యూచర్ని క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీ జీవితాన్ని ఆనందంగానో దుఃఖంగానో క్రియేట్ చేయాలి కదా. సో మిమ్మల్ని సఫర్ చేయటమో ఆనందపరచటమో. సో మీరు ఏదైనా ఒక పని ఇంపార్టెంట్ థింగ్స్ ఇనిషియేట్ చేసేటప్పుడు మీ టైం గుడ్గా నడుస్తుంటే మీకు చూసినా చూసుకోకపోయినా తెలిసినా తెలియకపోయినా ఆటోమేటిక్గా అవి గుడ్ డేట్స్ గుడ్ నెంబర్లోనే జరిగేటట్టుగా అలో చేస్తుంది. అదే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, అది స్ట్రాటజిక్గా మిమ్మల్ని మీరు ఇనిషియేట్ చేసే పనులన్నింటినీ మీ అన్లక్కీ నెంబర్ డేట్ను అన్లక్కీ రోజునే ఇనిషియేటెడ్గా చేస్తుంది. సో ఇది నేను గమనించాను. ఈ ఫార్ములాని తర్వాత కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్ల మీద వర్క్ చేసిన తర్వాత, అట్లాగే చాలామంది ఇప్పుడు బిజినెస్లు చేస్తుంటారు. మీ లైఫ్లో ఏదైనా ఒక నెగటివ్ జరిగింది అన్నారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఈ హోటల్ పెట్టాను ఇట్లా నేను చాలా లాస్ అయిపోయాను అని చెప్పారనుకోండి. సో ఇప్పుడు మీరు 1వ నంబర్ వ్యక్తి అనుకోండి, మీరు 8వ తారీఖులో ఖచ్చితంగా అది చేసుంటారు. అప్పుడు నేను అడుగుతాను, మీ హోటల్ పెట్టిన ప్లాట్ నెంబర్ ఎంత, అది 53నా అట్లా ఏమన్నా వచ్చిందా? మీ కరెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అందరూ స్వైప్ చేసేది, దాని కరెంట్ అకౌంట్ నెంబర్ చేసినప్పుడు చాలా సందర్భాలు అది ఫెయిల్ అయినది అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ 8 ఉంటుంది. ఇప్పుడు 100 ఫెయిల్ అయిన కేసులు తీసుకుంటే అందులో 80 కేసుల్లో మీకు 8 ఉంటుంది. అది బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మీరు తీసుకున్న అగ్రిమెంట్ ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు మీరు ఈ స్టూడియో తీసుకున్నారు, ఈ స్టూడియో మీ అన్లక్కీ డేట్ని కనుక సైన్ చేశారు అంటే దీని వలన ఏదైతే మీరు ఒక ప్రయోజనం ఆశించి ఆ బిజినెస్ మొదలు పెట్టారో అది నెరవేరదు. సో అయితే ఇక్కడ మీరు ఆ డేట్ను మొదలు పెట్టారు కాబట్టి అది నెగిటివ్ వెళ్ళలేదు. మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఆల్రెడీ ఈ పీరియడ్లో ఇతను ఇలాంటి దాంట్లోకి వెళ్ళి ఇలా లాస్ అవుతాడని రాసింది కాబట్టి ఆ పీరియడ్కి మిమ్మల్ని తీసుకెళ్ళి స్ట్రాటజిక్గా ఆ నంబర్స్లోనే డీల్ చేసేటట్టుగా మిమ్మల్ని అలో చేస్తుంది. మనం ఇప్పుడు ఒక మీటింగ్ పలానా డేట్ నేను అనుకుంటాం, అది జరగదు, ఇంకొక డేట్కి వెళ్ళిపోతుంది కదా. అది యాక్సిడెంటల్గా ఎట్లేదు, ఎవ్రీథింగ్ ప్రీ డివైన్డ్ ఆల్రెడీ ముందే రాసి ఉంటుంది. 3 సార్లు పోస్ట్పోన్ అయిపోయింది. సో అట్లా అది మనకి రాసి ఉన్న దాన్ని బట్టి మనల్ని అలో చేస్తూ ఉంటుంది. దేన్ని మనం డిసైడ్ చేయలేం. ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా అవ్వాలి అంటే ఏదైనా ఒక మనిషి అనేవాడు మనం అనుకుని వీళ్ళు భౌతిక ప్రపంచంలో చాలా గొప్పవాడు అనుకుంటాం కదా. అది ప్రైమ్ మినిస్టర్ అయినా అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఎవరైనా సరే అతను డిపెండ్ అయిన మనుషులు కోఆపరేషన్ కావాలి, తర్వాత ప్రకృతి సహకరించాలి, పరిస్థితులు సహకరించాలి. ఈ మూడింటి కోఆపరేషన్ వేసిందే ఎవ్వరు గొప్పవాళ్ళు కాలేరు, ఎవరు ఏది చేయలేరు. ఆ మూడింటి కోఆపరేషన్ అసలు మన చేతిలో ఏది లేదు. దేన్ని మీరు డిమాండ్ చేయలేరు. మీ డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఆ డెస్టినీ మీకు రాసున్న దశలు, అంతర్దశలు, విదశలు, వాటి యొక్క ప్లేస్మెంట్స్ మీ జాతకంలో ఎలా ఉన్నాయో వాటిని బట్టి మిమ్మల్ని ఈ నంబర్ల ద్వారా అలో చేస్తుంది. మీరు ఫార్చ్యూన్గా డెస్టైన్డ్ అయితే, అత్యంత అదృష్టవంతులుగా ఈ పీరియడ్లో బాగా రైజ్ అవుతారని చూస్తుంటే ఆటోమేటిక్గా మీ నంబర్లో లక్కీ నంబర్లోనే మీరు చేయించబడతారు. అదృష్టవంతుడు ఒకవేళ అన్లక్కీ డేట్లో చేయాలని సంకల్పించినా సరే పరిస్థితులు అనుకూలించక అది నెట్టేస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ లక్కీ డేట్లోనే అగ్రిమెంట్లు చేసేటట్టుగా చేస్తుంది. అంటే ఇప్పుడు అన్నం ఎలా అరుగుతుందో తెలిసిన సైంటిస్టులకే అరుగుతుందా? ఎవరికైనా అరుగుతుంది. దాని ఇది కూడా అంతే. మీరు గనక ఫార్చ్యూన్గా డెస్టైన్డ్ అయితే అది ఆటోమేటిక్గా లక్కీ నెంబర్స్లోనే చేస్తుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, అనిల్ అంబానీ బాగా ఫెయిల్యూర్గా ఉన్నారు. ముఖేష్ అంబానీ కానీ వీళ్ళు కానీ నెంబర్లు చూసుకొని చేయరు కదా రోజు, ప్రతి సంఘటనలో ప్రతి డీల్స్ కానివ్వండి. ఇప్పుడు అదృష్టవంతుడైతే ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ని సెట్ చేసుకుని తీసుకెళ్తుంది, సహకరించేస్తుంది. అన్లక్కీ డేట్ అనుకోండి. సో నేను అనిల్ అంబానీ గారిని కలిసినప్పుడు ఆయన సైన్లు చేసే అకౌంట్లు 12 ఉన్నాయి. అందులో 8 అకౌంట్లు ఆయన అన్లక్కీ నెంబరే ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు నేను ఎంతోమంది సెలబ్రిటీలు కానీ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళతో కానివ్వండి నేను డీల్ చేసినప్పుడు వాళ్ళ నంబర్లు చెక్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ అన్ని లక్కీ నెంబర్సే ఉన్నాయి, సక్సెస్ఫుల్. అవన్నీ వాళ్ళెవరు అనుకుని తీసుకునే కాదు, అది గమనించాను నేను. తర్వాత ఎవరన్నప్పుడు నేను దీంట్లో ఇట్లా లాస్ అయ్యాను, దాంట్లో ఇట్లా ఫెయిల్ అయ్యాను అని కనుక అనుకున్నారనుకోండి, అది గమనించినప్పుడు వాళ్ళ నంబర్స్ అన్ని నెగటివ్ నంబర్లోనే గమనించబడింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ ఫార్ములా స్టాండర్డ్ అత్యంత పవర్ఫుల్గా ఇది పనిచేస్తుంది అని. సో ఇప్పటి వరకు నేను ఆ నంబర్స్ని ఆ ఫార్ములాను ఉపయోగించుకుంటానే నా లైఫ్లో నేను చాలా సక్సెస్ఫుల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాను. ఎవరు ఏ రకంగా డిజైన్ చేసి సబ్జెక్ట్ రాసినా మీరు ఓన్గా కొన్ని సాధనాలు చేసినట్టే. ఎప్పుడు పుట్టి ఎప్పుడు చేస్తున్నాడో అప్పుడు నంబర్ ఎలాగైతే తీసుకున్నారో ఒక లక్కీ నెంబర్కి అన్లక్కీకి టాలీ చేసుకుంటూ ఎలాగైతే మీ సాధన అనేది అందులో ఉంది. అంటే ఇక్కడ నంబర్స్ అనేవి అంటే ఒక పకంగా ఒక శాస్త్రాన్ని రాసేసినప్పుడు దాన్ని చదివి నేర్చుకోవడం ఒకటైతే
చదివేసినాక మళ్ళీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా నీడ్ కదా. ఇప్పుడు అక్కడ మీరు ఆ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏముందంటే రాసేసి ఉన్నారు. ఇప్పుడు నాలాగా నేను నేర్చుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను కాబట్టి నాకు కొన్ని పాయింట్లు తెలిసి నేను కూడా కంట్రిబ్యూట్ చేశాను అనుకోండి సబ్జెక్ట్, అలా యాడ్ చేసుకుంటా వచ్చిందే తప్ప సబ్జెక్ట్ ఎప్పటికీ కంప్లీట్ కాదు. ఓకే, అంటే క్రియేట్ చేయబడింది ఎప్పుడు సముద్రం లాంటిది ఇది. సో మన పెద్దలు ఇచ్చిన వాళ్ళ కృషితో వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టుకుని నేర్చుకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళు ఒక్కొక్కటి అలా ఒక దండలాగా పేర్చుకుంటా వస్తున్నారు. ఆ నాలెడ్జ్ని నేను వాళ్ళు నేర్చుకున్న దాంట్లో పాయింట్లన్నింటినీ చదువుకున్న తర్వాత వాటిని ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్లలో బలం లేదు అని అనిపించింది, కొన్ని పని చేయట్లేదు. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చదివిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసి ఇది ఇలా జరిగిందా అని నేను అడిగాను అనుకోండి, అది జరగలేదు అనే తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్యాక్టర్ వాళ్ళు కనిపెట్టిన పాయింట్లో కాకుండా ఇంకేదో పని చేస్తుంది అన్నప్పుడు నా సొంత పరిశోధన కూడా కొంత ఉంటుంది కదా. కొన్ని పాయింట్లు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్లు చెప్తుంటారు కదా, ఏ పాయింట్ని ఎక్కడెక్కడ ఎవరు చెప్పిన పాయింట్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకుని కొన్ని అద్భుతమైన సక్సెస్లు నేను సాధించాను. సో అప్పుడు అనిపించింది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ పర్స్పెక్టివ్లో కనుక్కుంటూ వచ్చారు పాయింట్లు. కానీ కొన్ని మనం డిఫరెంట్గా కొన్నింటిని మనం సపరేట్గా కలిపితేనే ప్రోడక్ట్ కరెక్ట్గా వచ్చింది. సో ఆ విధంగా నేను మన బుక్స్లో ఉన్నవన్నింటినీ చదువుకుని ప్రాక్టికల్గా నేను ఏది పని చేయట్లేదు, ఏ పాయింట్లు కరెక్ట్గా వీటిలో స్ట్రెంగ్త్ లేదు, ఏవి స్ట్రాంగ్ అయినవి అని బేరీజ్ వేసుకుంటా ఫెయిల్యూర్స్లో నుంచే నేను సబ్జెక్ట్ని నేర్చుకుంటా వచ్చాను. ఓకే. సో నాకు ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ అయిన పాయింట్ ఏది, దేన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది నాకు కొంచెం బాగా అలవాటైంది ఈ 25 సంవత్సరాల పరిశోధనలో. సో ఏ పాయింట్లో ఎక్కువ మనం కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదు అనేది నాకు కరెక్ట్గా అబ్బింది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కన్సిస్టెన్సీగా సేమ్ సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అవ్వలేదు మీరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇక్కడ నుంచి 25 సంవత్సరాలు వెనక్కి తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గంట అని చెప్పారనుకోండి, ఆ గంటలో నేను ఆస్ట్రాలజీ గురించి మాట్లాడని గంట లేదు నా జీవితంలో. ఆ సమయం అలా లేదు అసలు. దట్ ఈజ్ నథింగ్ బట్ తపస్సు అది. సో నా ఫోకస్ అలా ఉందన్నమాట, ఎందుకంటే సబ్జెక్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. చాలామంది ఇప్పుడు సబ్జెక్ట్ ఉందా లేదా ఇవన్నీ అడుగుతుంటారు కదా. రైట్, ఎలాగో క్వశ్చన్ మీరే రేస్ చేశారు. నేను రేస్ చేస్తే తప్పైపోద్దేమో అని చెప్పేసి సైలెంట్ ఉన్నా. దాన్ని నేను ఎప్పుడు పరిశోధనాత్మకంగానే నేర్చుకుంటాను. నా ప్రశ్న చాలా సూటిగా సార్, మీకు ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం బోధిస్తున్నాము అని అంటే దానికి ప్రామాణికంగా ఏదైనా ఉండాలి, అంటే దానికి ఆథెంటికేషన్ అనేది ఉండాలి. జ్యోతిష్యం పుట్టడానికి ఆథెంటికేషన్గా ఎక్కడి నుంచన్నా మొదలైన ప్రారంభం అనేది దానికి ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే హిందూ మైథాలజీ కానీ, అంటే ఇక్కడ మైథాలజీ నా సబ్జెక్ట్ కాదు. క్వశ్చన్ ఏంటంటే మనం జ్యోతిష్యం పుట్టింది చాలామంది వేదాల నుంచి అని అనుకుంటారు, కానీ వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాల్లో అసలు జాతకం గురించి ఎక్కడ ప్రస్తావన లేదట ఒకటి. రెండోది జాతకం అనేది ట్రాష్. రేపటి దాని గురించి చెప్పేటువంటి ఏ జ్యోతిష్యుడైనా దేవుడితోనే సమానం. చాలా చులకనగా చూసే పరిస్థితులు కూడా కనబడతా ఉంటాయి ఇవి. అవును. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జ్యోతిష్ శాస్త్రం ఖచ్చితంగా ఉంది అండి. నా పరిశోధనలో నాకు అనిపించింది ఏంటంటే ముందే రాసేసి ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను కెరియర్గా తీసుకున్నాను అనుకోండి దాన్ని, అదొక కెరియర్గా నేను మనీ సంపాదించడానికి దాన్ని కెరియర్గా తీసుకున్నాను అనుకోండి, నా జాతకంలో 10వ గడి నా కెరియర్ గురించి తెలియజేస్తుంది. ఆ 10వ స్థానంలో సంబంధించిన గ్రహాలకు సంబంధించిన బ్యాడ్ కాంబినేషన్లు వచ్చినప్పుడు నా బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, నేను చెప్పినవి జరగవు, నాకు పేరు రాదు, డబ్బులు రావు. అదే ఒక యాక్టర్కి బ్యాడ్ టైం కెరియర్లో 10వ స్థానం, ఆ స్థానానికి సంబంధించిన బ్యాడ్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఫ్లాపులు వస్తాయి. అదే ఒక డాక్టర్కి బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, అతను చేసే ఆపరేషన్లు ఫెయిల్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఇదివరకు ఈ సబ్జెక్టుని ఋషులు ఎదుటి వ్యక్తికి జరగబోయేదాన్ని తెలిపి స్వాంతననివ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు సాధన చేసేవాళ్ళు. ఇప్పుడు సత్సంకల్పంతో బలంగా గనక మనం విష్ చేసుకుని ఎవరికన్నా చెప్పాము అనుకోండి, వాక్కు ఫలిస్తుంది. నిజమైన సంకల్పంతో ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నాడో అతనికి తెలియజెప్పి చేయాలని కానీ అనుకుంటే, అట్లా కాకుండా దాన్ని కెరియర్గా తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే కెరియర్గా తీసుకుంటామో, అంటే జాతకమే కెరియర్గా, జాతకం చెప్పడాన్నే కెరియర్గా తీసుకున్నాం అనుకోండి, నేను గమనించింది ఇప్పుడు నా కెరియర్లో బ్యాడ్ కాంబినేషన్లు వస్తాయి కదా, నేను ఇంతకు ముందు చెప్పినవి ఆ టైంలో రిజల్ట్ వచ్చేవి ఉంటాయి చూసారా, అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, లేదా ఆ టైంలో నేను చెప్పినవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే ఈ రకంగా చూసినట్లయితే గొప్ప గొప్ప వాళ్ళు మొన్న ఎలక్షన్స్ టైంలలో చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఫ్లాప్ అయ్యారు. అవును, అంటే వాళ్ళ బ్యాడ్ టైంలో వాళ్ళు చెప్పింది అంతే సక్సెస్ కాదు కాబట్టి వాళ్ళకి వాక్ సరిగ్గా రాదు. వాళ్ళు ఇన్స్టింక్షన్ అనేది వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైతే నెగిటివ్ జరగబోతుందో వాళ్ళు అదే జరుగుతుంది అనుకుని వాళ్ళ మనసు అటువైపే వెళ్తుంది.
దీనికి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ జరగకపోవడం అనే దానికి కారణానికి ఇంత జరగడానికి కారణం ఏంటంటే ఫస్ట్ జ్యోతిష్ శాస్త్రంలో 2 పార్ట్లు ఉంటాయి. మీరు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ తీసుకొని హోరోస్కోప్ని యాక్యురేట్గా ప్రిపేర్ చేయడం అనేది అత్యంత ఇంపార్టెంట్. ఏ డేటాని మీరు విశ్లేషిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రాంగ్ డేటా విశ్లేషించారనుకోండి మీరు రాంగే వస్తుంది కదా. మీకు విశ్లేషణ కరెక్ట్గా వచ్చి ఉండాలి. రెండోది ప్రిపరేషన్ చాలా కరెక్ట్గా ఉండాలి. ఈ ప్రిపరేషన్లో మీరిచ్చే ఇన్ఫర్మేషన్లో మీకే తప్పు ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మీ బర్త్ టైం నోట్ చేసే టైంలో వాళ్ళు ఫాలో అవుతున్న వాచ్ కనుక ఒక 5 minutes ముందు వెనక్కో ఉంది అనుకోండి, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషనే రాంగ్ ఉంది. అప్పుడు యూనివర్సల్కి కనెక్షనే లేదండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నప్పుడు నేను దాని ఇంకొకటి హోరోస్కోప్ని ప్రిపేర్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్లో ఇప్పుడు అయనాంశ అంటారు, కొంతమంది కేపీ అయనాంశ అని వాడతారు, కొంతమంది ప్లాసిడస్ అయనాంశ అని వాడతారు, కొంతమంది రామన్ అయనాంశ అని వాడతారు. ఇందులో వాడే అయనాంశను బట్టి కూడా మన ఫలితాలు ఆ గ్రహాల ప్లేస్మెంట్లు మారిపోవటాన్ని నేను గమనించాను. సో ప్లాసిడస్ అనేది జనరల్గా నేను వాడుతున్న సాఫ్ట్వేర్లో ప్లాసిడస్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రిడిక్షన్స్ నా లైఫ్లో జరిగే ఈవెంట్లు అవి కోరిలేట్ కాలేదు. కానప్పుడు నేను ఇట్లా సెట్టింగ్స్లో ప్లాసిడస్ కాకుండా అందులో కేపీ సిస్టమ్ ఉంది. సరే ఇది వేసి చూద్దాము, ఇప్పుడు జరిగిన సంఘటనకి ఆ కాంబినేషన్కి మ్యాచ్ కాలేదు, ఇది మార్చి చూస్తే అది యాక్యురేట్గా మ్యాచ్ అయింది. తర్వాత కేపీ సిస్టమ్ ప్రకారం అయనాంశని మార్చి చూసుకున్నప్పుడు నా జీవితంలో సంఘటనలన్నీ యాక్యురేట్గా మ్యాచ్ అయినాయి. తర్వాత ఇప్పుడు కొంతమంది దాంట్లో కూడా కొన్ని సంఘటనలు యాక్యురేట్గా మ్యాచ్ అయినాయి, మ్యాచ్ కానివి అయనాంశని మార్చి చూసినప్పుడు సెట్ అవ్వట్లేదు. సో అంటే అప్పుడు నాకు అర్థమైంది మీరు అసలు ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హోరోస్కోప్ అంటే మీరు పుట్టిన క్షణంలో ఆ ప్రదేశం నుంచి పర్టికులర్గా ఆ ప్రదేశం నుంచి ఆ సెకండ్లో మీ ముక్కు ఫస్ట్ శ్వాస తీసుకోవడాన్ని జననంగా కన్సిడర్ చేయాలి. ఆ క్షణంలో యూనివర్స్ మొత్తాన్ని ఒక ఫోటో తీస్తే ఏ గ్రహం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, ఎన్ని డిగ్రీలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లో ప్లేస్మెంట్లో ఉంది 360 degreesలో అనే ఫోటోనే మీ హోరోస్కోప్. ఇప్పుడు మీరు ఇచ్చిన సెకండ్లో నెక్స్ట్ సెకండ్కి ప్లానెట్ తిరుగుతూ ఉన్నాయి కదా, తిరుగుతూ ఉన్నాయి. మీరు ఇంకొక 1 minute తర్వాత టైం చెప్పారనుకో, నీలోపు ఆల్రెడీ ప్లేస్మెంట్లు మారిపోయి. సో ఎగ్జాక్ట్గా కావాలి అంటే మీరు పుట్టిన క్షణం మీకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఆ ప్రాంతం నుంచి మీరు ప్రిపేర్ చేసే హోరోస్కోప్ అత్యంత యాక్యురేట్గా కరెక్ట్గా వచ్చి ఉండాలి. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ని కాంప్లికేషన్స్ అయితే ఎగ్జాక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా ఉండి కరెక్ట్ అయిన హోరోస్కోప్ ఉంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుందో కూడా చెప్పొచ్చు. దానికి ఏంటంటే స్థిరమైన ఒక సంకల్పం ఉండాలి, సబ్జెక్ట్ని దైవంగా భావించే మనసు ఉండాలా, దాని పట్ల రెస్పెక్ట్ ఉండాలా, స్పిరిట్ అనేది కరెక్ట్గా రావాలి అంటే మీకు ఆ ఫ్లో కరెక్ట్గా ఉండాలి అంటే అది కూడా భగవద్ అనుగ్రహమే. ఆ ధార అనేది మీకు ఎలా అవుతుంది అనేది. సో దానికి మీరు అత్యంతగా బాగా మెంటల్గా డిటర్మినేషన్తో ఆ సంకల్పం అనుష్ఠానం అంటారు కదా, ఆ అనుష్ఠానం అలా తీసుకోవాలి. నేను భవిష్యత్తును కరెక్ట్గా చెప్పాలి అనే దాంతో. ఈ క్వశ్చన్ కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపించవచ్చేమో సార్. చెప్పండి. ఈ జాతకాలు అనేవి వేదాల్లోనే ప్రామాణికంగా లేవు, పురాణాల్లో లేవు. ఈ జాతకం అనేది కొంతమంది ఋషులు కూడా కాదు, కవులు లాంటి వాళ్ళు, ఇప్పుడు నన్నన్న, తిక్కన్న, లేకపోతే కాళిదాసు లాంటి వాళ్ళు రాసినటువంటి మాత్రమే ఇవి. వీటిని ప్రామాణికంగా తీసుకోవడానికి సబ్జెక్ట్కి మూలమే లేదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు సబ్జెక్ట్ జాతకం, ఇప్పుడు సపోజ్ వేదాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటాం? దేవుడు రాపిచ్చాడు కాబట్టి ఆయన రాశాడు వేద మహర్షి అనే దాని మీద ప్రామాణికంగా తీసుకోవాలి వేదం అని అంటాం. అక్కడి నుంచే మనకు అందరికీ ఒక స్టార్ట్ అని అనుకుందాం, ఏమన్నా అనుకోవచ్చు. అలా జాతకానికి బర్త్ ప్లేస్ లేదు, సబ్జెక్ట్కి బర్త్ ప్లేస్ అనేది ఒక హోమ్ ప్లేస్ అనేది ఉండాలి ఎక్కడైనా. సపోజ్ అమెరికా ఎక్కడుంది మన గ్లోబ్లో అంటే దానికంటూ ఆ కంట్రీకి ఒక బర్త్ ప్లేస్ ఉంది. ఈరోజు మీరు నేను ఎక్కడ కూర్చున్నామంటే ఇగో ఈ చైర్ సిగ్నేచర్ స్టూడియో అమీర్పేట 8th floorలో కూర్చున్నాం అనేది ఒక బర్త్, ఈ టైంకి కరెక్ట్గా జడ్జ్ చేయగలిగే టైం అది. అట్లా జాతకానికి ఒక బర్త్ ప్లేస్ లేదు, కల్పితం మాత్రమే. జాతకం అనేది ఒక అబద్ధం, బూటకం అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అసలు జాతకాన్ని బర్త్ ప్లేస్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? సపోజ్ ఇప్పుడు మీరు ఈత నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏ పాయింట్ దగ్గర ఈత నేర్చుకోవడం వచ్చిందో మీరు చెప్పగలరా? చెప్పలే. ఎప్పుడు వచ్చిందో చెప్పగలుగుతారా? చెప్పలే. సో అది ఏ క్షణంలో అది ఇవాల్వ్ అవుతుంది, మీ బాడీకి అది రెడీ అవుతుంది అనేది మీరు చెప్పలేరు కదా. అట్లాగే కాలము, ఈ జరుగుతున్న కాల ప్రవాహంలో మన వాళ్ళు అసలు ఋతువులు, సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఋతువులు ఏర్పడటం గమనించారు. ఇప్పుడు మీకు ఒక చెట్టు నీడను గమనిస్తూ ఉన్నారనుకోండి, అది సీజన్కి అది నీడ వేరే యాంగిల్లో మారిపోతూ ఉంటుంది. వసంత ఋతువు ఎలా అది దాని యాంగిల్ మారిపోతుంటుంది కదా. ఇలా కొన్ని వందల సంవత్సరాలు దాన్ని గమనించుకుంటా వాళ్ళు గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన జీవితాల మీద ఉంది అనే విషయాన్ని మన పెద్దలు ఒక్కొక్క పాయింట్ పేర్చుకుంటూ వచ్చారు. అవి ఎలా మన
మన మీద పనిచేస్తాయి అనేది. ఒక పాయింట్ టైం వచ్చేటప్పటికి ఆ హోరోస్కోప్ 360 డిగ్రీస్లో ఉన్న ఈ జోడియాకల్ సైన్స్ని, రాసులని, ఇక్కడ రాసులు ఉన్నాయి అని మన పెద్దలు పూర్వీకులు వాళ్ళ తపశ్శక్తితో, ఋతంబర ప్రక్రియ జ్ఞానము అంటారు, అలాంటి అద్భుతమైన శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సాధనలో వాళ్ళు గమనించారు వీటన్నిటికీ మూలాధారం ఇలా ఉంది, గ్రహాలు ఒక కాంబినేషన్లో తిరుగుతున్నాయి, ఒక రిథమ్గా తిరుగుతున్నాయి, వీటిని బట్టే మన భవిష్యత్తు డిసైడ్ అయ్యి ఉంది అనేది విషయాన్ని మనం గమనించారు. ఇలా సబ్జెక్ట్లో ఒకళ్ళు ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటా భవిష్యత్తుని చెప్పగలిగే స్థాయి ఒక టైం వచ్చేటప్పటికి వచ్చింది. ఓకే, మనకు తెలిసి ఎంత ఉంటుంది, సుమారు ఒక 3000 సంవత్సరాల క్రితం ఉంది, కానీ మనుషులు పుట్టి అన్ని వేల సంవత్సరాలు అయిపోట్ల. సో మనకు 3000 సంవత్సరాల నుంచి లేదా ఒక 5000 సంవత్సరాల నుంచే ఉందేమో. అంతకుముందు ఎన్ని లక్షల జనరేషన్స్ జరిగిపోయినాయి. ఆ నాలెడ్జ్ ఒక్కొక్కటి పెరుగుకుంటే ఇవాళకి మనం ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు సపోజ్ జ్యోతిషం ఉందా లేదా అనే దానికి చూసుకుంటే, ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు అని ఉన్నారు. నేను 2019లో నేను ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు క్లియర్గా ఆయన జాతకంలో ఆయన లా ప్రాక్టీస్ చేస్తారు, ఆ వృత్తిలోనే ఉంటారు, జడ్జి అవుతారనే ఉంది. నేను 2019 టైంలో ఆయనకి హోరోస్కోప్ ప్రిపేర్ చేసి జాతకం చెప్పినప్పుడు, మీరు 2022 సెప్టెంబర్ 25 తర్వాత చీఫ్ జస్టిస్ అవుతారు అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, అసలు ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే అవకాశమే లేదు, ఆ టైంకి నాకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు, సో ఇది జరిగే అవకాశమే లేదు అని చెప్పారు ఆయన. నేను అన్నాను, సాధ్యాసాధ్యాలని బేరీజ్ వేసుకుని చెప్తే అది జ్యోతిషం ఎందుకు అవుతుంది? నాకు అక్కడ హోరోస్కోప్లో ఏం కనిపిస్తుందో, మీ జాతకంలో అత్యంత ఉచ్చ దశ, కెరియర్లో పీక్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ ఏర్పడింది. మీరు ఆల్రెడీ జడ్జిగా పనిచేస్తున్నారు, ఇప్పుడు చీఫ్ జస్టిస్గా అవుతారు. అక్కడ కాంబినేషన్ ఇంకా దాంట్లో బెస్ట్ ప్లేస్కి వెళ్తారు అంటే చీఫ్ జస్టిస్ అవ్వటమే కదా. అయితే తర్వాత ఆయన మన తెలంగాణ హైకోర్టులో 45 మంది జడ్జీలు ఉన్నట్టున్నారు. అందులో ఆయన 7th or 8th ప్లేస్లో ఉన్నారు. అంటే ఆయన కన్నా సీనియర్లు ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. సో 2021 ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆయన త్రిపుర హైకోర్టుకి షిఫ్ట్ చేయబడ్డారు, ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఇక్కడ 45 మంది జడ్జీలు ఉన్న దాంట్లో ఆయన 7th, 8th ప్లేస్లో ఉన్న వ్యక్తి. అందులోనూ ఆయన మన దేశంలోనే హైయెస్ట్ తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా మొన్న ఆయనకి అవార్డు ఇచ్చారు. ఓకే, అది బ్రిటిష్ కౌన్సిల్ ఎవరో కానీ ఆయనకి అవార్డు ఇచ్చారు. అది రికగ్నైజ్ అయిందనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి అది ప్రపంచ రికార్డు. 89,000 తీర్పులు ఆయన ఇచ్చారు. అంటే పర్ డే 107 ఇచ్చారు ఆయన తీర్పులు. 107 పర్ డే ఆయన కెరియర్ డేలో. ఆయన 4,000 కేసులు కూడా లేని త్రిపుర కోర్టుకు ఆయన షిఫ్ట్ చేయబడ్డారు. అందులో 3వ ప్లేస్ ఆయన. అక్కడ ఉన్న 4 జడ్జీల్లో 3వ ప్లేస్లో ఉన్నారు. తర్వాత 2025 సెప్టెంబర్ 25 తర్వాత ఒక 3-4 డేస్కే ఆయనకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, మీరు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అక్కడ ఉండాలి అని. ఆ తర్వాత ఆయన నాకు ఆ ప్రెడిక్షన్, నేను ఏదైతే రాసి ఇచ్చానో ఆ స్క్రీన్ షాట్, ఆయన ఫోటో, నేను రాసి ఇచ్చిన పేపర్ని ఫోటో తీసి నాకు పంపించారు. ఇది స్పాట్ అండ్ యాక్యురసీతో జరిగింది, అన్బిలీవబుల్ అని. సో ఇప్పుడు ఇది జరిగింది, దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ ఆయనకే తెలీదు అసలు, ఆయన ఇది సాధ్యం కాదు అని చెప్పారు. ఓకే, ఇది ఇంపాసిబుల్ థింగ్ అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బట్టి ఒక జడ్జి లాంటి పాత్రను పోషించే వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అక్యురేసెన్సీని నమ్ముతాడు, నిజాన్ని మాత్రమే చూస్తారు. మరి ఏదో బిజినెస్ మ్యాన్ కష్టాల్లో వచ్చి చెప్తే ఏదో బిజినెస్ చేసాం అనేది కూడా కాదు అక్కడ. అవును, అందులోనే ఆయన మన దేశంలోనే హైయెస్ట్ తీర్పులు ఇచ్చిన జడ్జి ఆయన, అంత రికార్డు ఉంది ఆయనకి. సో తర్వాత వాళ్ళ డాటర్ అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ జాతకం కూడా నేను రాసి ఇచ్చాను. అప్పుడు మీకు పలానా టైంలో ఈ నెలలో, నేను నెల కూడా స్పెసిఫిక్గా రాసి, ఈ నెలలో మీరు ప్లేస్ షిఫ్ట్ అవుతారు, కెరియర్ చేంజ్ అవుతారు అని. అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, అది గవర్నమెంట్ జాబ్ లాంటిది, అసలు ఆ జాబ్ మారే అవకాశం లేదు అని చెప్పారు. ఇక ఆ తర్వాత అది నేను చెప్పిన పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు జాబు మారారు, ప్లేస్ కూడా మారారు. అగైన్ ఈ 2 కూడా జరిగినాయని అది కూడా ఫోటో తీసి నాకు పంపించారు. సో అట్లా. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇట్లా భవిష్యత్తు, నేను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇట్లాగా. అట్లాగే ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి జరగనివి కూడా ఉన్నాయి. చెప్పినవి జరగలేదు అంటే సబ్జెక్ట్ కరెక్ట్గా కాదు, అది నేను కరెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోవచ్చు, లేదా నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు. బాలు మున్నంగి గారి మొత్తం కెరియర్లో టాప్ 5 బిగ్గెస్ట్ ఎవరికి చెప్పారు? టాప్ 5 డిజాస్టర్ ఎలా అయినవి కొద్దిగా జెన్యున్గా చెప్పగలరా సూటిగా? డిజాస్టర్లు అంటే పీక్స్లో చెప్పేసి అదేంటి ఇలా అయిపోయింది ఏంటి అని చూసినవి, లేదు ఇండియాలోనే కాదు గ్లోబ్ వైడ్లో టాప్ 5 మీరు చెప్పిన ప్రిడిక్షన్స్ ది బెస్ట్గా జరిగినాయని మిమ్మల్ని అప్రిషియేట్ చేసినవి కావచ్చు, లేకపోతే మీ అవి వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా సక్సెస్లు ఉన్నాయి, నేను చెప్పినవి జరగనివి కూడా చాలా ఉన్నాయి. ఓకే,
సో ఆ జరగనివి నేను ఎందుకు జరగలేదు అనే దాన్ని ఎక్కువ పరిశోధనగా తీసుకొని దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకునేవాడిని. చాలా వరకు నాకు సొల్యూషన్ దొరికింది. ఓకే, నేను ఇక్కడ మీ మిస్టేక్ చేశాను, ఇక్కడ ఇది జరిగింది అని. అలాంటి మైండ్ సెట్ ఉండటం వల్ల నాకు సబ్జెక్ట్ పెరుగుతూ వచ్చింది. పరిశోధన నా ఫెయిల్యూర్స్లో నుంచి నేను సక్సెస్ అయిందంటే దానికి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ఓకే రైట్, అది సబ్జెక్ట్ గొప్ప, నా గొప్ప కాదు. సో ఫెయిల్యూర్ అయిందంటే నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను దాన్ని నేర్చుకోవటంలో, ఆ పసిగట్టడంలో నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను. మ్యాక్సిమం బాగా నేను స్పిరిట్లో లేను అనుకుంటే జాతకం చెప్పడానికి ప్రిఫర్ చేయను. పాస్ట్ కూడా మ్యాచ్ కాలేదు అంటే నేను జాతకం ఆపేస్తాను, చెప్పను. ఫ్యూచర్ చెప్పను, వాళ్ళ పాస్ట్ కనుక మ్యాచ్ కాలేదు అంటే. బట్ కొన్ని చెప్పినవి జరగనివి కూడా ఉన్నాయి. జరగని అది నాకు దృష్టిలో ఉన్నప్పుడు ఎక్కువ మంది నేను చెప్పే దాని మీద బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి నేను అందుకే ఒక జాతకం చెప్పడానికి నాకు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అసలు నేను దాదాపు ఒక 1 year నుంచి నేను ప్రాక్టీస్ చేయడం మానేశాను. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్న నాలెడ్జ్తో ఎవరికైనా అది ఒక చారిటీ లాగా హెల్ప్ చేయడానికి మాత్రమే నేను సబ్జెక్ట్ని చెప్తున్నాను తప్ప కన్సల్టేషన్ అనేది అసలు ఇప్పుడు ఆపేస్తానండి. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు నా కెరీర్లో బ్యాడ్ టైం ఉంటుంది కదా, నా కెరీర్లో బ్యాడ్ టైం ఉన్నప్పుడు నేను చెప్పినవి జరగవు వాళ్ళకి, ఆపేస్తారు మీరు. నేను అసలు అందుకని దాన్ని కెరీర్గా తీసుకుని మానేశాను. ఇప్పుడు దాన్ని కెరీర్గా ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో అప్లై చేస్తాను. నాకు తెలిసిన ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి నా జాతకంలో ఎప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు వచ్చే కాంబినేషన్లు ఉన్నాయి, ఎప్పుడు పోయే కాంబినేషన్లు ఉన్నాయి, నా లక్కీ నెంబర్స్ ఏంటి, అన్లక్కీ నెంబర్స్ ఏంటి నాకు తెలుసు. కాబట్టి ప్లస్ ఇది ఒక టూల్ లాగానే ఉపయోగిస్తాను, అంతేగాని స్టాక్ మార్కెట్లో నేను అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్ బాలమున్నంగి గారు అంటేనే ఒక సపరేట్ స్పెషలిస్ట్ దేనికన్నా ఉన్నాడు. ఈయన చదివిన సబ్జెక్ట్ జాతకం అయినా ఉన్నా దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే విధంగా కానీ, లేదా మీకు సబ్జెక్టు అంతా కూడా స్టాక్ మార్కెట్ ఇంటర్లింక్ చేస్తూ స్టాక్ మార్కెట్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అని మంచి నేర్పరి అని పేరుంది మీకు. మరి ఏ రకంగా అసలు సాధ్యం అది కాదు, అది జస్ట్ అన్ని పిరిళ్ళేనండి. పిరిళ్ళు రాసిన దాన్ని బట్టి మనకి ఆ రకమైన ఆలోచనలు. కానీ ఇప్పుడు సైడ్ ఎందుకు వెళ్ళిపోయారు సడన్ గా? అంటే ఇక్కడ జాతకాన్ని చాలా బాగా నేర్చుకున్నారు, ఆ సబ్జెక్ట్ ని అన్వేషిస్తూనే ఉన్నారు, పరిశోధన. సడన్ గా గీస్తే ఎల్ టైప్ లో మళ్ళీ స్టాక్ మార్కెట్ నేను గమనించింది అంటే ఇప్పుడు లాస్ట్ కాకుండా చాలా మందికి మంచి అడ్వైస్ చేశారు, ఫలితాలు వచ్చినాయి అని. అయితే అందులో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నా కెరియర్లో ఆస్ట్రాలజీకి సంబంధించిన కెరియర్లో బాగా బ్యాట్ అయి నడుస్తున్నప్పుడు నేను ఎక్కువ ఫెయిల్యూర్స్ చూశాను. లాస్ట్ ఇయర్ ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ కాదు, ఎనీథింగ్. స్టాక్ మార్కెట్లో అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నా లాస్ట్ ఇయర్. కానీ జాతకం ప్రకారంగా కొన్ని నేను చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా వరకు జరగలేదు. కొన్ని మేజర్వి అంటే సినిమాకి సంబంధించినవి కానివ్వండి, రాజకీయానికి సంబంధించినవి కానివ్వండి, కొన్ని అవి నేను అనుకున్నవి జరగలేదు. అప్పుడు నాకు అర్థమైంది నా కెరియర్ బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు, ఆ కెరియర్లో బ్యాట్ నడుస్తున్నప్పుడు నా ఊహ కానివ్వండి, నా స్పిరిట్ కానివ్వండి నెగిటివే వెళ్ళింది. అప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే దీన్ని కెరియర్గా తీసుకోవద్దు. ఇంకా ఎట్లాగూ ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్లో అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నాను. సో స్టాక్ మార్కెట్లో వచ్చిన మనీతో నేను చాలా హ్యాపీగా ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్న సబ్జెక్ట్తో ఎవరికైనా హెల్ప్ చేద్దాం. సో కన్సల్టేషన్ ఆపేసాను. ఎవరైనా నిజంగా నీడీ పీపుల్ ఉంటే మాత్రమే ఆ కేసు వాళ్ళకి నేను చెప్పడం, అలా ఒక చారిటీ బేస్గానే నేను ఇప్పుడు మారాను. మీరు చదువుకున్న సబ్జెక్ట్ నిజంగా స్టాక్ మార్కెట్కి ఏమైనా యూజ్ అయిందా? జాతకానికి స్టాక్ మార్కెట్కి ఏమైనా సంబంధం ఉండిందా? ఎందుకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు? ఇక్కడ ఏ రకంగా ఇంటర్లింక్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యారు? అసలు స్టాక్ మార్కెట్ సైడ్ ఏంటి? దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన ఫెయిల్యూర్స్ కానివ్వండి, స్టాక్ మార్కెట్లో అత్యంత సక్సెస్ఫుల్గా దాంట్లోనేమో అత్యంత సక్సెస్ అయ్యాను, దీంట్లోనేమో ఫెయిల్ అయ్యాను. అక్కడ ఏంటంటే నా డెడికేషన్ సబ్జెక్ట్ పట్ల మాత్రం అత్యంత కమిటెడ్గా ఉన్నాను. సో ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం కలగాలన్నట్టుగా ఇది కెరియర్గా వద్దు, కెరియర్గా తీసుకోవద్దు. నీ బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు నువ్వు చెప్పినవి జరగవు కదా. అది నేను ఎలాంటిది ఆశించకుండా ఒక వ్యక్తికి హెల్ప్ మాత్రమే చేయాలని కనుక ఉన్నాను అనుకోండి, నా వాక్ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఆ మామూలుగానే నేను సబ్జెక్ట్ని చాలా డీప్గా పరిశోధన చేసి నేర్చుకున్నాను. దానికి తోడు కనుక నేను ఇప్పుడు అలాంటి కమిట్మెంట్తో ఉన్నాను అనుకోండి, వ్యక్తులకి నేను మనుషులకి నీడీ పీపుల్కి సహాయం చేయాలని మాత్రమే కనుక నేను అంటే అది మరింతగా సక్సెస్ అవుతుంది. సో నా ఆస్ట్రాలజీ అనేది నా లైఫ్ అసలు. అది స్టాక్ మార్కెట్ అనేది నేను బతకటం కోసం, నా జీవనం కోసం అంతే. ఓకే. సో నా స్టాక్ మార్కెట్లో గ్రాఫ్లు అనాలిసిస్ చేయటం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇందాక మీరు అడిగారు ఈ సబ్జెక్ట్ని స్టాక్ మార్కెట్లో ఎలా ఉపయోగించుకున్నారు. స్టాక్ మార్కెట్లో జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను దిగలేదండి. జాతకాన్ని నేను ఓన్లీ కొనేటప్పుడు ఏ టైంలో కొనాలనే దానికి మాత్రమే ఉపయోగిస్తాను. ఇంకొకటి ఏంటంటే నా పీరియడ్లు ఎక్కడెక్కడ నేను అది కూడా గమనించాను. ఇప్పుడు ఒక టైంలో ఉన్నప్పుడు నేను మంత్లీ 1 crore సంపాదించాను. 2023 నవంబర్, డిసెంబర్, జనవరి ఆ పీరియడ్ నడుస్తున్నప్పుడు మంత్లీ అసలు 1 కోటి రూపాయలు అంటే నాకు చాలా కామెడీగా వచ్చాయి.
అప్పుడు నా పీరియడ్ నడుస్తుంది. తర్వాత పీరియడ్ నడుస్తున్నప్పుడు అసలు నేను ఎంత ట్రై చేసినా సరే నా ఊహలు సక్సెస్ అవుతున్నాయి, కానీ నేను డబ్బును చేయలేకపోయాను. ప్రాక్టికల్గా నేను లాస్ట్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫైనాన్షియల్ ఇయర్కి నేను 1 crore ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. అది ఇండివిజువల్గా హైయెస్ట్ అమౌంట్, అది 1 crore నేను ఇన్కమ్ ట్యాక్సే కట్టాను. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. అది 18% అంటే దాని మీద మా ఊహకే. సో అది అయితే నా పీరియడ్లు ఎక్కడైతే పవర్ఫుల్గా ఉన్నాయో ఆ పీరియడ్లో మాత్రమే నాకు స్టాక్ ఎనాలిసిస్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇష్టం అసలు. అది ఆ గ్రాఫ్ని ఎనాలిసిస్ చేయడం అంటే అది నాకు ప్యాషన్. బట్ నేను చాలాసార్లు నా ఐడియాలు అన్నీ సక్సెస్ అయినాయి, కానీ డబ్బును మాత్రం నా బ్యాడ్ టైమ్స్లో నేను సంపాదించలేకపోయాను. హానెస్ట్గా చెప్తున్నారు అయితే. రాలేదు. సో నాకు పీరియడ్ అంటే మీకు ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ పనిచేస్తుందా, టైం నాలెడ్జ్ పనిచేస్తుందా, నేను అన్ని రకాల పరిశోధనలు చేశాను, ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేయాలో. టైమే పనిచేసింది, నా టాలెంట్ పని చేయలేదు. స్టాక్ మార్కెట్లో నేను అనుకున్న గ్రాఫులు కానివ్వండి, ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత అవన్నీ స్టాప్ లాసులు బ్రేక్ అయిపోయి డబ్బులు పోయేవి. కానీ నేను అనుకున్న పీరియడ్కి ఎప్పటికైతే ఇది టార్గెట్ అనుకున్నానో అది 100% రీచ్ అయింది. అంటే ఇంత చదువుకున్న మీరు, తెలిసిన మీరు ప్రతిదీ ప్రీఫిక్స్డ్ అనే బిలీవ్ చేస్తారు. ఇంకా ఇంత తెలుసుకున్నారు అంటే డెస్టినీ అలో చేసింది నాకు, ఇంత జ్ఞానం ఇవ్వాలి వీడికి, అంతే తప్ప నేను దేన్ని డిసైడ్ చేయలేను. ఆ రేంజ్లో ఆ విధంగా నేను బ్లెస్డ్, అంతే తప్ప నా అదృష్టం ఏంటంటే ఆ స్పృహ నాకుంది. ఇప్పుడు నేను డిసైడ్ చేసి ఇప్పుడు సక్సెస్ అయినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను, లేకపోతే ఫెయిల్యూర్ అయినప్పుడేమో వేడి వాటికి ఆపాదించడం. నేను ప్రోగ్రెస్ అవుతానికి కారణం ఏమిటి అంటే ఫెయిల్యూర్స్ని నేను జెన్యున్గా విశ్లేషించుకుని దాన్ని ఎందుకు అలా జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనే దాన్ని విశ్లేషించుకుంటూ వెళ్ళాను. ఛాలెంజ్గా తీసుకున్నారు ప్రతిదాన్ని. అంటే ఎట్లా చేస్తానంటే దాన్ని బెస్ట్ దానికోసం ట్రై చేస్తాను, కానీ మెంటల్గా లోయెస్ట్ దానికి ప్రిపేర్ అయి ఉంటాను. మనం ఏం చేయగలుగుతాం, మనకి ఫైనల్గా అది ఏమిస్తుంది అనేది నేను ఫాలో అవుతాను. బాలమురళి గారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైజ్ స్టాక్ మార్కెట్ అనే పదాన్ని ఎక్కువగా వినిపిస్తూ ఉంది. గతంలో స్టాక్ మార్కెట్ అంటే అదేదో భూతంలాగా, తెలియని పదార్థంగా, అదేదో పెద్ద ఇంటలెక్చువల్స్ చేసేటువంటి సబ్జెక్ట్ లాగా కనిపించింది. ఈ మధ్యకాలంలో చూస్తే క్రోడ్స్ ఆఫ్ అమౌంట్ సంపాదిస్తున్నటువంటి క్రియేటర్స్ కూడా, ఉదాహరణకి ఐ థింక్ ఆయన అన్వేష్ కూడా ఈ మధ్యకాలంలో కొంత చెప్పారు, ప్రతి పేదవాడికి డబ్బులు బాగా క్రోర్స్లో సంపాదించడానికి ఒకే ఒక ఆప్షన్ ఉన్నది స్టాక్ మార్కెటే అమ్మ, ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోండి అని అన్నాడు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఈవెన్ ఎంపీగా సెంట్రల్ మినిస్టర్స్ అయినటువంటి మినిస్టర్స్ కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మేము స్టాకింగ్ చేసాము, అక్కడ ఉంటే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, పదన్గా ఉంటుంది, ప్రతి వాళ్ళు అక్కడే వెళ్ళండి అనే కోణాలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. ఏం చెప్తారు అసలు దీని గురించి, ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాలి అని అంటే? ఈ యువతరానికి చెప్తారా, లేకపోతే ఏంటి కొంత స్టాక్ మార్కెట్ మాన్య అయితే నడిచినట్టుగా కనపడతా ఉంది? అంటే ఒకరికి చెప్పేంత స్థాయిలో ఆయన ఇంకా లేకని. బట్ యూ హ్యావ్ ఎనఫ్. నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ అంటే దాదాపు 2005 సంవత్సరం నుంచి నేను మార్కెట్లో స్టాక్ మార్కెట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 20 years. 20 years. అందులో నేను సక్సెస్ఫుల్ అయ్యింది ఓన్లీ లాస్ట్ 3 years నుంచే. అంతకుముందు అంతా నేను లాస్లోనే ఉన్నాను. నా పీరియడ్లు బ్యాడ్ డే ఉన్నాయి, కానీ నేను అత్యంత టఫ్ ఫైట్ ఇచ్చాను మార్కెట్కి. అందుకే ఇందాక చెప్పాను, టైం పని చేస్తుందా, టెక్నికల్స్ పని చేస్తాయా అంటే నా జాతకం ప్రకారం టైమే పని చేసేది. ఇప్పుడు నా డబ్బుని ఊరిని పోగొట్టుకోవాలనుకోను కదా, దానికి చాలా టఫ్ ఫైట్ ఇచ్చాను. కానీ ఎక్కడ నాకు బ్యాడ్ టైం రాసున్నప్పుడు డబ్బులు ఇవ్వనే లేదు. అట్లాగే నాకు జాతకంలో 5వ స్థానం 11వ స్థానానికి సంబంధించిన అంతర్దశలు విదేశాలు అవి వచ్చినప్పుడు అవి విపరీతమైన డబ్బుని నేను చూశాను. డబ్బు రావడం ఎంత ఈజీ అన్నట్టుగా చూశాను. సో ఆ 2 ఫేజ్లు చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే, నేను టెక్నికల్ అనాలిసిస్ ఎంత చేసినా సరే ఆ పీరియడ్ కనుక రాసి ఉండకపోతే అది రాదు. రాసున్నది ఎంత రాసి ఉంటే అంతే అదుగుతుంది అది. సో పీరియడ్ను బట్టే ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరు ఇంత గొప్పలని ఎక్కడే ఇద్దరే ఉంటారు, ఒకళ్ళు అదృష్టవంతుడు ఒకడు దురదృష్టవంతుడే తప్ప ఎవడు టాలెంటెడ్ గాను అనేది ఉండదు. ఒక పక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం, ఈ పద్ధతి ఏ రకంగా అడ్వైస్ చేయగలరు? ఇంత తెలిసిన మీరు, అంటే మీకు తెలిసిన పరిజ్ఞానంలో స్టాక్లో ఇన్వెస్ట్ చేయటం ఏం పద్ధతి, నిజంగా చేయొచ్చా, మంచిదా చెడ్డదా, చేయకూడదా, చేయొచ్చా, ఏం చెప్తారు అసలు మీరు? అది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా తీసుకోవాల్సిన స్టాండే తప్ప అది ఎవరికి నేను సజెస్ట్ చేయలేను. ఓకే. ఇప్పుడు సపోజ్ క్రికెట్ కోచ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని ఎందుకని కోచ్ ఇలాగ చేయలేకపోయాడు? ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని ఎందుకని ఐఏఎస్ చేయలేకపోయారు? బిజినెస్ పర్సన్ వాళ్ళ కొడుకుని ఎందుకని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ చేయలేరు? అది వ్యక్తిగతంగా వాళ్ళకి ఉండాలి, బై చాయిస్ ఉండాలి. అంతేగాని మీరు ఫోర్స్ఫుల్గా ఒకరికి ఇది చేయలేరు. ఇప్పుడు చాలామంది, నేను సినిమా ఇండస్ట్రీతో చాలా దగ్గరగా క్లోజ్గా 20 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నప్పుడు చూసిన దానిలో అసలు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు,
వాళ్ళ జాతకంలో 5వ స్థానానికి 10వ స్థానానికి సంబంధం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆర్టిస్టులు అవుతారు, బాగా ఫేమస్ అవుతారు. ఆ కాంబినేషన్ల బట్టి ఓకే 5వ స్థానం 10వ స్థానం కనుక బాగా సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్స్లో కనుక ప్లానెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఎక్కడో పల్లెటూరులో అసలు ఈ సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చదువుకునే వాళ్ళు వాళ్ళ అడుగులు తెలియకుండా అసలు ఈ పరిచయాలు ఏర్పడటం, అవి వాళ్ళని మెల్లగా ఫోర్స్ చేసుకుంటే వాళ్ళు ఇటువైపు నీరు పల్ల మెరుగు అంటారు కదా, అలాగా వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళని తీసుకొచ్చి అలాగే రావటం, తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ రావటం, వాళ్ళు సడన్గా ఆ అంతర్దేశాలు గొప్పవి నడుస్తున్నప్పుడు హ్యూజ్ సక్సెస్లు చూడటం, ఇవన్నీ నేను చాలా కేసుల్లో గమనించాను. అంటే అక్కడ డెస్టినీ వాళ్ళని నడిపించిన విధానము వాళ్ళ జాతకంలో ఏది రాసిందో దాన్ని బట్టి నడిచింది అని అర్థమైనప్పుడు, సో మీరు డెస్టైన్డ్ అయితేనే అది జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఒక టాపిక్ వచ్చింది. ఒకసారి అజయ్ దేవగన్ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏదో ఒక షార్ట్ చేసి వచ్చారు. ఆయన ఆ యాక్టింగ్ ఇప్పుడు ఊరిని అదంతా చాలా ఫైట్లు ఇట్లా యాక్షన్ చేస్తూ ఉంటారు కదా, ఫైట్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అది రియల్గా కొట్టుకోరు కదా. అది దగ్గర నుంచి మనం పక్క నుంచి చూస్తున్న తర్వాత ఆ షార్ట్ గ్యాప్లో ఇద్దరం కూర్చుని అజయ్జీ ఇప్పుడు మీకు బాడీ గార్డ్ ఉన్నాడు, ఈ మాత్రం ఊరికనే యాక్షన్ ఇట్లా చేసేస్తే ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటే వీడికి మాత్రం యాక్టింగ్ వైపు వెళ్ళాలని కాదు, ఎంతసేపటికి బాడీని ఎట్లా బిల్డ్ చేయాలి, మనం ఆ వృత్తిలో ఎంత పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తాడేంటి, యాక్టింగ్ వైపు ఎందుకని వెళ్ళాడు. అవును కదా. అట్లాగే డ్రైవర్ ఉన్నాడు, ఆ 25 సంవత్సరాల నుంచి అతనే డ్రైవర్గా ఉన్నాడు కదా. ఇక్కడ అజయ్ దేవగన్ గారి కన్నా కష్టపడేది ఈయనే పాప వీళ్ళే. ఇప్పుడు అంటే అంటే మీరు చేసే ఒక తేలిక రకమైన ఒక పని ఏదైతే ఉందో, మామూలు మనం అనుకుంటప్పుడు నా దృష్టిలో కష్టమైన పని అంటే రాళ్ళు కొట్టడము, ఇప్పుడు కూలికి వెళ్ళి చేస్తుంటారు కదా, వాళ్ళు ఎంత శ్రమ పడుతూ ఉంటారు, అది చూస్తే అది చాలా హార్డ్ వర్క్ అని మనం అనుకుంటాం కదా. అది చూసిన వ్యక్తికి వాళ్ళకి రోజుకి ఒక 1000 రూపాయలు వస్తాయి. వీళ్ళు ఒక రోజు కష్టపడితే సక్సెస్లో ఉంటే 10 lakhs పే చేస్తారు కదా, అంత డబ్బు వాళ్ళకి పే చేస్తారు కదా. ఈ లెక్కన అందరూ అదే వెళ్ళాలని ఎందుకు అనుకోరు. ఆ డ్రైవరు ఎంతసేపటికి ఆ వృత్తిలో నుంచి బయటకు వచ్చి కొత్తది ఏదైనా ప్రార్థన ఎందుకు అనుకోరు. 25 సంవత్సరాల నుంచి వాళ్ళు దాంట్లోనే ఎందుకున్నారు. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి బుక్స్ రాస్తుంటారు కదా, మోటివేట్, ఆ బుక్స్ని చూసి చాలామంది మోటివేట్ అవుతారు కదా. వాళ్ళు ఆ బుక్స్ రాస్తానే దాని మీద వచ్చే రాయల్టీతో ఎందుకు బతుకుతారు. వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే టార్గెట్ పెట్టుకుని సీఎం అవ్వచ్చు కదా. లేదా వాళ్ళు కూడా అత్యద్భుతమైన రచనలు చేసి, ఇప్పుడు రౌలెట్టో తను ఒక బుక్ రాశారు కదా, కొన్ని వేల కోట్లు సంపాదించింది ఒక మహిళ, బ్రిటన్ మహిళ. అలాగా వీళ్ళ రచనలు అంత సక్సెస్ చేసి, అంటే మీకు స్కై ఇస్ ద లిమిట్ కదా, ఆలోచించడానికి మీకు ఎవరన్నా ఉంది, కూర్చొని రాయటం, పెన్ను పేపర్ తీసుకుని రాస్తే కదా. మరి అది ఎందుకని రాదు. పోనీ మీకు ఎంత గొప్ప ఆలోచన వచ్చినా ప్రజలు ఎందుకు దాన్ని గుర్తించరు. ప్రజలు దాన్ని గుర్తించి బ్రహ్మరంధం ఎందుకని పట్టట్లేదు, మీకు ఎందుకు అంత అవార్డులు డబ్బు ఎందుకని రావట్లేదు. మీకు ఎంత రాసి ఉంటే ప్రజలు కూడా దాన్ని అంతే తీసుకోబడతారు. అంతే ప్రాప్తం. అంటే మీ ఎవరైనా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి అంత డబ్బులు పే చేస్తున్నామంటే వాళ్ళ యాక్టింగ్ చేసే స్కిల్కి కాదు. స్టాక్ మార్కెట్లో టైం వాల్యూ ప్లస్ ఇంట్రిన్సిక్ వాల్యూ అని ఉంటుంది. అంటే వీళ్ళ అదృష్టానికి డబ్బులు పే చేస్తారు. ఇప్పుడు పలానా ఆర్టిస్ట్కి ఒక హీరోయిన్కి 10 crores పే చేస్తారన్నారు అనుకోండి, ఆమె యాక్టింగ్కి మాత్రమే అంత పే చేస్తున్నారా. ఆమె సినిమా కంటిన్యూస్గా 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకోండి, రెమ్యునరేషన్ తగ్గించేస్తారు. ఇంకో 4 సినిమాలు ఫ్లాప్ అయితే అసలు తీసుకోరు. అంటే ఇక్కడ యాక్టింగ్కి ఇస్తున్నారా డబ్బులు, టైమింగ్కి ఇస్తున్నారు, మీ టైమింగ్కి పే చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు సక్సెస్ అంటే ఆయన గుడ్ టైంలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే, బ్యాడ్ టైం అయినప్పుడు 8వ పోతే 9వ అవకాశమే రాదు. మరి ఇప్పుడు టాలెంటే పనిచేస్తుంది అనుకుంటే, ఇప్పుడు అవధానం చేసే ప్రక్రియ ఉంది కదా, అసలు దానికి ఎంత మేధస్సు కావాలి. అవధానం చేసే వాళ్ళకంత ధారణ ఉండాలి. అలా ఎట్ ఏ టైం వాళ్ళు 100 పాయింట్లు ఆలోచించాలి కదా. వాళ్ళ సంపాదన ఎంత ఉంది. ఒక మామూలుగా ఒక డిగ్రీ ఫెయిల్ అయ్యి ఉండో 10th ఫెయిల్ అయ్యి ఉండో కూడా రియల్ ఎస్టేట్లో బ్రోకర్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, సపోజ్ వాళ్ళ సంపాదన ఎలా ఉంటుంది. సో మీ తెలివితేటలకే సంపాదనకి ఏమైనా సంబంధం ఉందా. మరి వాళ్ళు ఎందుకని అన్ని 100 కోట్లు సంపాదించలేకపోవచ్చు. ఇప్పుడు మీకు బిజినెస్కి అడ్వైజర్లు ఉంటారు, ఎవరు బిజినెస్ అడ్వైస్ చేసే గురూస్ ఉంటారు కదా, బిజినెస్ అడ్వైజర్స్. వాళ్ళు బిజినెస్ పెట్టి ఎందుకు సంపాదించలేదు, మీ గురువుగా ఎందుకున్నాడు. కరెక్టే. బిజినెస్ ఆయనే బిజినెస్ పెట్టదు, మీకు బిజినెస్ కన్సల్టెంట్ అంటారు కదా. అంటే నాకు తెలియదు, నువ్వేదో చెప్తావు, మరి నువ్వే చేసుకుని సంపాదించవచ్చు కదా. ఎందుకని వాళ్ళు అడ్వైజర్గానే ఉన్నారు. కరెక్టే కదా. ఎందుకు అలా ఉన్నారు. రాసి ఉంటేనే జరుగుతుంది ఏదైనా. మీకు ఆ ఫోకస్ని, ఆ కసిని, దాంట్లో కృషి చేసే ఇది, మనకు కలిగే యాంబిషన్స్, ఎమోషన్స్, ఇవన్నీ కూడా మీకు ఎంతసేపు అవి నిలబడి ఉంటాయి అనేది మీ జాతకాన్ని బట్టే ఉంటుంది. మీ మనసు డీవియేట్ చేసేస్తుంది. మీకు ప్రజలు గుర్తింపు ఇవ్వరు. మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళ నుంచి కోఆపరేషన్ రాదు.
అదే మీకు అదృష్టవంతమైన కాంబినేషన్స్ పీరియడ్ నడుస్తున్నాయి అనుకోండి, మీరు చేసే చిన్న ప్రయత్నానికి కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు. అది నేను ఎంతోమంది జీవితాల్లో, నా జీవితంలో చాలా సందర్భాల్లో మనకు రాసున్న పీరియడ్ని బట్టే ఎదుటి వాళ్ళు మనతో బిహేవ్ చేయడం చూశాను. అంటే తినేవాడి అదృష్టాన్ని బట్టి వండేవాడి కుదురుతుంది అంటారు కదా, అలాగా నా అదృష్టాన్ని బట్టి నాతో ఎదుటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడనేది నేను గమనించాను. నా టైం బాగుంటే అందరూ పడి సహకరిస్తారు. అదే నా టైం బాగాలేదనుకోండి అందరూ శత్రుత్వం చూపిస్తుంటారు. ఇది ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం ఇది అర్థం కాక ఏం చేస్తామంటే వాళ్ళని వ్యక్తిగతంగా ఇట్లా అనుకున్నాము, అక్కడ ద్వేషించాల్సింది వాడిని కాదు, మన పీరియడ్. అదే పీరియడ్ కనుక రాసి ఉంటే విపరీతమైన వస్తాయి, సపోర్ట్ కానీ వస్తుంది, సపోర్ట్ వస్తుంది. అదే కనుక పీరియడ్ రాసి లేదనుకోండి తల్లిదండ్రులు కూడా పక్క చూపిస్తారు. ఓకే, ఇక్కడ నా చిన్న క్వశ్చన్ మిస్ అవుతుంది సార్ అగైన్. దీని తర్వాత ఇంకా అనేకమైన సబ్జెక్ట్ నేను వెళ్ళాలి కాబట్టి, స్టాక్ మార్కెట్ అనే సబ్జెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ షేర్స్ కొనడం కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసాం కాబట్టి, అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం ఒక పేదోడికైనా ఎవరికైనా సరే వెళ్ళటం ఎంతవరకు మంచిది కాదు అని అంటే మీ వ్యక్తిగత అనుభవం ఏంటి? యాక్చువల్లీ ఎలాంటి అడ్వైస్ చేస్తారు యంగ్స్టర్స్కి? ఇప్పుడు మనం ఏదైనా ఒక కెరీర్ని ఎంచుకుంటాము, డబ్బులు సంపాదిస్తుంటాము, దానిని ఎక్కడో ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనం సంపాదిస్తూ ఉంటేనే మనం తర్వాత జీవితంలో సుఖంగా ఉండగలుగుతామని చెప్తారు. పడుకొని ఉన్న అకౌంట్లో పడతా ఉండాలి, అది పెరుగుతూ ఉండాలి. సో దానికి ఉన్న మార్గాలు ఏంటి? మన దగ్గర ఉన్నది భూమి కొంటాం, లేదా బంగారం కొంటాం, లేకపోతే తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్లో కొంటాం. ఇవన్నీ రకరకాల ఆదాయ మార్గాలు. ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు కంపెనీల్లో 2 రకాలు ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ అనేది ఉంటుంది. దానికి కంపెనీ పర్ఫార్మెన్స్తో కానివ్వండి దాంతో సంబంధం లేకుండా ఆ ప్రైస్ మూవ్మెంట్ని బట్టి గేమ్ ఆడుతుంటారు. అది ఎక్కువ జోదం లాంటిది. అలా కాకుండా మీకు ఒక బెస్ట్ కంపెనీలు ఏంటి, వాటి ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంది, ఈక్విటీ ఎంత ఉంది, బిజినెస్ సేల్స్ గ్రోత్ గత 5 సంవత్సరాల నుంచి ఎలా పెరుగుతూ వస్తుంది, వాటిని బట్టి ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంత సేల్స్ గ్రోత్ కనుక ఇదే రేషియోలో పెరిగితే దాని ఎర్నింగ్ పర్ షేర్ ఎంత అవుతుంది, అప్పుడు దాని పిఈ రేషియో, సెక్టార్ పిఈ ఎంత ఉంది, దానికి ఒకవేళ అది రీచ్ అయితే ఈ ప్రైస్ ఎంతకి వెళ్తుంది అనేది మనకు ఒక టార్గెట్ ప్రైస్, ఒక అవగాహన వస్తుంది. వచ్చినప్పుడు అంటే పరిశోధన, ఆ బిజినెస్ కరెక్ట్గా గ్రోత్ ఉందా లేదా, ఆ కంపెనీని ఫండమెంటల్స్ని బాగా పరిశోధించిన తర్వాత అసలు ఆ సెక్టార్కి సీజన్ నడుస్తుందా లేదా అది కూడా చూడాలి మళ్ళీ. సో వాటిని గమనించిన తర్వాత మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కనుక కొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవ్రీ 3 మంత్స్కి మళ్ళీ కంపెనీలు రిజల్ట్స్ని ప్రకటిస్తుంటాయి, వాటి యొక్క ఆర్థిక ఫలితాలు ఇస్తుంటాయి కదా. సో వాటి గ్రోత్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫ్యూచర్లో సపోజ్ ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపాయలు ఉంది, సో ఇది 2 ఇయర్స్ తర్వాత 40 రూపీస్ అవుద్ది అనుకున్నారు అనుకోండి, అది నెక్స్ట్ క్వార్టర్కి మనం అనుకున్న రేషియోలో అది నిజంగా గ్రోత్ చూపిస్తుందా లేదనే దాన్ని బట్టి మన టార్గెట్ని తగ్గించడమో పెంచడమో చేసుకుంటాం, సెల్లింగ్ ప్రైస్ అనేది. సో అట్లాగా ఇదేంటంటే లిక్విడేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక స్థలం కొన్నారనుకోండి, రేపు ఎంత ఉంది ఎల్లుండి ఎంత ఉంది కనుక్కోలేరు కదా. అదే స్టాక్ అనుకోండి నిమిషానికి చెక్ చేసుకోవచ్చు, నేను కొన్నది ఇప్పుడు అమ్మితే ప్రాఫిటా లాసా. అంటే ల్యాండ్ కన్నా ఇక్కడే మంచి మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మీదైన సొంత పరిశోధన మీరు చేసుకొని దాన్ని ఏంటంటే మిగతా అన్నీ వదిలేసి దీన్నే కెరియర్గా చేసుకుంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా దాన్ని ఒక ఎవరి స్టడీ వాళ్ళు చేసుకోవాలి. ఒక మంచి కంపెనీని ఫండమెంటల్గా ఎలా చెక్ చేసుకోవాలి, అవి చిన్న బుక్స్లో మంచిగానే దొరుకుతాయండి. ఒకప్పుడు ఇండియాలో ఆనంద్ మెహతా లాంటి వాళ్ళు, లేకపోతే ఈ టైంలో ఉన్నటువంటి పెద్ద ప్లేయర్స్ కూడా ఉంటారు కదా, ఆ ప్లేయర్స్తో పోల్చుకుంటే మీరు ఎక్కడికి రీచ్ అయ్యారంటే ఏం చెప్తారు? అట్లా లేదు, నేను అసలు నా జీవితానికి నేను ఇప్పుడున్న స్టేజ్ పెద్దదని నేను అనుకుంటున్నాను, కానీ అట్లా ఓవరాల్గా దాంతో కలిసి అసలు నేను నథింగ్ అసలు అసలు అంతేనా, చిన్నది ఒక సముద్రంలో ఒక బిందువు అంత కూడా కాదు. కానీ నా టార్గెట్ ఏంటంటే నాకున్న లక్ష్యం ఇప్పుడు నేను పెట్టుకున్నది, దీంట్లో ఎంత రేంజ్కి వెళ్తామో, దీంట్లో ఏదైనా ఒక పని ఎంచుకుంటే దాంట్లో టాప్కి వెళ్ళాలనేది నా యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో నా టార్గెట్ ప్రస్తుతం మీకు దీంట్లో ఎంత ఇంతని నేను టార్గెట్ పెట్టుకోలేదు, బట్ మ్యాక్సిమం ఎంత చేస్తాను అని, ఎంత అంత చూడాలనేది అయితే చేసుకొని ఉండుంటారు. ఎస్. అండ్ ఇంకో రెండో విధంగా చూసినట్లయితే ఇప్పుడు స్టాక్స్లోనే చాలా అంటే దీనమైన స్థితిలో నుంచి వచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు, నేనే ఉన్నా. నా జీవితంలో నేను సంపాదించిన డబ్బులో కన్సల్టేషన్ ద్వారాగా సంపాదించింది ఒక 10% అయితే స్టాక్ మార్కెట్లోనే నేను ఎక్కువ డబ్బు సంపాదించాను. అందుకనే ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి దాన్ని కెరీర్గా తీసుకోవడం మానేశాను. సో అపాయింట్మెంట్లు తీసుకొని కన్సల్టేషన్ అట్లా ఇవ్వటం లేదు. ఏదైనా చారిటీ బేస్ కానీ వాళ్ళకి నిజంగా అవసరం ఉంది, వాళ్ళకి ఇప్పుడు భవిష్యత్తుని చెప్పి వాళ్ళకి స్వాంతనం ఇవ్వాలి,
వాళ్ళకు ఒక హోప్నివ్వాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నాను.